హలో అందరికి. ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది, ఎందుకంటే తమిళ చూసే వచ్చారు కాబట్టి. సో ఏంటంటే బనానా పాన్ కేక్ అన్నమాట. సో బనానా పాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తా, చూసేయండి. బనానా పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఓన్లీ 1 బనానా అండ్ 1 ఎగ్ అన్నమాట. సో నార్మల్గా అయితే బనానా పాన్ కేక్ కి మైదా పిండి వాడుతూ ఉంటారు అందరూ. సో నేను అది వాడను, ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది కాదు, చిన్నపిల్లలకి మరీ అంత మంచిది కాదు. సో అందుకని నేనైతే ఇక్కడ జస్ట్ 1 ఎగ్ అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే పిల్లలు బాగా అరుస్తున్నారు. ఆ అరుపులో వాయిస్ సరిగా క్లియర్గా లేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ముందుగా ఒక బనానా తీసుకొని తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకున్న దాన్ని గిన్నెలో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ప్యూరీ లాగా. మెత్తగా స్మాష్ చేసుకున్న బనానాలో ఒక గేత పగలగొట్టేసుకొని ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టుకోవాలి. పాన్ కి ఆయిల్ లేదా ఘీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఘీ అప్లై చేస్తే ఇంకా మంచిది, నేనైతే ఘీ అప్లై చేస్తున్నా. పాన్ హీట్ అయ్యాక మనం ప్యూరీ లాగా చేసుకున్న బనానా ప్లస్ ఎగ్ అయితే చిన్న చిన్న దోశలాగా వేసేసుకోవాలి. పిల్లలకి డైలీ ఒకటే రొటీన్ పెట్టి అంటే వాళ్ళు కూడా తినరు కదండి, బోర్ కొట్టేస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రోజు తిన్న కూర రేపు తినమంటే మనం తింటామా? తినం కదా, బోర్ కొడుతుంది కదా. మరి వాళ్ళకు కూడా అంతే కదండి. ఇలా వెరైటీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళు వాళ్ళ చేతితో వాళ్ళు తినడం కూడా అలవాటు చేసుకుంటారు. పాన్ కేక్ ని 2 సైడ్స్ ఇలా కాల్ చేసుకొని తీసేసుకోవడమే. సింపుల్ కదా, చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది, ఎమ్మిగా చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం అమ్ము అయితే పాన్ కేక్ తినబోతుంది, చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉందో, నచ్చుతుందో నచ్చదో. ఏ అమ్ముకి పాన్ కేక్ అయితే నచ్చేసింది, చూడండి బాగానే తింటుంది. పిల్లలు ఇష్టంగా తింటా ఉంటే ఎంత కష్టమైన ఇష్టంగా చేయాలనిపిస్తుంది కదా. అలా తింటా ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో కదా. ఈ రోజు పాన్ కేక్ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ తో ముందు కలుద్దాం. బాయ్ బాయ్.